ప్రమాదం జరిగినట్టుగా డైరెక్టరేట్ జనరల్ సివిల్ ఏవియేషన్ అధికారులు చెప్తున్నారు. అయితే ప్రాథమిక అంచనా ప్రకారంగా ఈ యొక్క విషయాన్ని నిర్ధారణకు వచ్చారు. విమాన ప్రమాదం పైన సోషల్ మీడియాలో కూడా నెటిజన్లు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే దీని వెనక ఏదైనా ఉగ్ర కుట్ర ఉందా అనే అనుమానం కూడా వ్యక్తపరుస్తున్నారు నెటిజన్స్. 3 రోజుల క్రితం ఈ విషయం పైన అమెరికాకు చెందినటువంటి ఒక మాజీ సిఐఏ ఏజెంట్ సారా ఆడమ్స్ ట్వీట్ చేశారు. అల్ ఖైదా సౌత్ క్యాంప్ లో ఇండియా పైన దాడి జరిగేటువంటి కుట్ర జరుగుతోంది అనే విషయాన్ని తన ట్వీట్ ద్వారా వెల్లడించారు. అయితే సోషల్ మీడియాలో ఇప్పుడు ఆ ట్వీట్ వైరల్ గా మారింది. సారా ఆడమ్స్ ట్వీట్ ఒకసారి మీకు ఆర్టీవీ స్క్రీన్ పైన ట్వీట్ కూడా చూడండి. ఆ ట్వీట్ కూడా కనిపిస్తోంది. సారా ఆడమ్స్ ట్వీట్ సంబంధించి చూస్తే కనుక తను చెప్తున్న ప్రకారంగా సౌత్ అల్ ఖైదాలో ఇండియా పైన దాడి చేసే కుట్ర జరుగుతుందనేటువంటి ఒక మాటని తను ట్వీట్లో వెల్లడించారు. దీన్ని బట్టి చూస్తుంటే నిజంగా నెటిజన్ల యొక్క అనుమానం నిజమేమనేటువంటి ఒక అంశం తలెత్తుతోంది. నిజంగా కుట్ర జరిగిందేమో, ఉగ్రవాదుల కుట్ర చర్య ఆధారితంగానే ఇక్కడ అది చేస్తుంటే ఇక్కడ చూడండి. సో తాలిబాన్ లాంచెస్ రైడ్ ఆన్ పాకిస్తాన్ ఐఎస్ఐ బ్లాక్ టెర్రరిస్ట్. సో ఇది వేరే అంశం. సో సారా చూడండి, ఇక్కడ సారా ఆడమ్స్ ఏం చెప్తోంది కింద కనిపిస్తోంది ఒకసారి. ఇండియా హోల్డ్ చేయండి. India attack is being planned in AQAI camp in South. చూడండి, the India attack is being planned in an AQ camp in the South. ఇది తను చెప్తున్నమాట. సో CIA మాజీ ఏజెంట్ గా పనిచేసిన సారా ఆడమ్స్ ఇది చెప్తూ ఉన్నారు. The India attack is being planned in AQ camp in the South. సో దీన్ని బట్టి చూస్తుంటే దీని వెనక ఏదో కుట్ర ఉందా? ఈ ట్వీట్ ఎప్పుడో కాదు, జూన్ 10వ తేదీన ఈ ట్వీట్ చేశారు తను. సో ఈ ట్వీట్ ఆధారితంగా చూస్తుంటే నిజంగా అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. సో ఈ ట్వీట్ అనుమానాలకి మరింతగా బలాన్ని చేకూరుస్తోంది. సో 3 రోజుల క్రితమే ఈ ట్వీట్ చేసింది తను కూడా. సో ప్రెసెంట్ ఈ ట్వీట్ చాలా పెద్ద అనుమానానికి తావిస్తోంది. సో ప్రస్తుతానికి ఇంకా బ్లాక్ బాక్స్ దొరకాల్సి ఉంది. సో ఈ బ్లాక్ బాక్స్ కనుక దొరికితే దీని వెనుక నిజంగా కుట్ర ఉందా, లేదా టెక్నికల్ సమస్యలే ఉన్నాయా, ఇంజన్లు ఫెయిల్ అవ్వడం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందా, ఇలా అన్నింటికీ ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఇంతకీ బ్లాక్ బాక్స్ అంటే ఏంటి? బేసిక్గా ప్రతి విమానంలో కూడా బ్లాక్ బాక్స్ అనేది ఉంటుంది. ఈ బ్లాక్ బాక్స్ ఎలా ఉపయోగపడుతోంది అంటే కనుక ఇటువంటి యాక్సిడెంట్స్ క్రాషెస్ సమయంలో ఈ బ్లాక్ బాక్స్ లోని డాటా చాలా కీలకంగా ఉపయోగపడుతుంది. సో ప్రస్తుతానికి దాని ఎయిర్ స్పీడ్ ని క్యాల్కులేట్ చేస్తుంటారు ఈ బ్లాక్ బాక్స్ లో. సో బ్లాక్ బాక్స్ యొక్క సామర్థ్యం ఎలా ఉంటుందని అంటే 1100 డిగ్రీ సెల్సియస్ లో అది ఎట్టి పరిస్థితులకి చెక్కు చెదరకుండా ఉంటుంది. డీప్ ఓషన్ లో కూడా ఎటువంటి ప్రమాదం జరిగినా కూడా దాన్ని ఏమాత్రం కూడా డ్యామేజ్ అవ్వకుండా చాలా పటిష్టంగా ఉంటుంది ఈ బ్లాక్ బాక్స్. ఈ బ్లాక్ బాక్స్ లో ఏం చేస్తారంటే ఎయిర్ స్పీడ్ ని, ఆల్టిట్యూడ్ ని, విమానానికి సంబంధించి హైట్ ని, ఇంజన్ సౌండ్ ని, ఇంజన్ స్పీడ్ ని, ఇవన్నీ క్యాల్కులేషన్స్ తో పాటుగా ఒక వాయిస్ రికార్డ్ కూడా ఉంటుంది. ఇటు పైలట్స్ మధ్య కన్వర్సేషన్ ని వాయిస్ రికార్డ్ చేస్తూ ఉంటారు. తర్వాత ఎయిర్ ట్రాఫిక్ క్యారియర్ కి సంబంధించి ఆ మెసేజ్ పాసింగ్ ని కూడా వాయిస్ రికార్డ్ చేస్తూ ఉంటారు. ఇలా ప్రతిదీ కూడా అక్కడ జరిగిన సమస్యని పసిగట్టగలిగేదే ఈ బ్లాక్ బాక్స్. అయితే ప్రస్తుతానికి బ్లాక్ బాక్స్ గురించి అక్కడ గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ సంఘటన జరిగినటువంటి బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ దగ్గర ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ బిల్డింగ్ లో పెద్ద ఎత్తున బ్లాక్ బాక్స్ గురించి అన్వేషిస్తున్నారు పోలీసులు. సో ఇప్పటికే సుమారుగా అన్ని మృతదేహాలను అక్కడి నుంచి తరలించారు. సుమారుగా 290 బ్యాగ్స్ లో ఆ మృతదేహాలను ప్యాక్ చేయడం కోసం అక్కడికి తరలిస్తే 265 బ్యాగ్స్ ఫుల్ఫిల్ అయ్యాయి. 265 ఆ మృతదేహాలని కూడా వివిధ ఆసుపత్రులకు తరలించారు. అక్కడ వారందరికీ DNA టెస్ట్ కొనసాగుతోంది. ఎందుకు తెలుసా DNA టెస్ట్? అక్కడ చనిపోయిన మృతదేహాన్ని కూడా గుర్తుపట్టడానికి చాలా కష్టంగా మారింది. ఆ మృతదేహం ఎవరిది అనేది గుర్తుపట్టలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ మృతదేహాలను కనీసం ఆ కుటుంబాలకు అప్పగించాలన్నా కూడా కరెంటువంటి ఆధారాలు ఉండాలి. కాబట్టి ఆ మృతదేహాలను గుర్తుపట్టలేకపోతున్న సిచ్యువేషన్లోనే ఈ రకమైనటువంటి DNA టెస్ట్ కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. సో DNA టెస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతానికి అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్లో అందరికీ DNA టెస్టులు కొనసాగుతున్నాయి. ఇక్కడ కొన్ని హృదయ విదారకమైనటువంటి ఘటనలు కూడా ఉన్నాయి. చిన్న పిల్లలు మరణించారు. సో దాంట్లో 169 మంది భారతీయులు ఉన్నారు. సుమారుగా 50కి పైగా బ్రిటిషర్స్ ఉన్నారు. 7 పోర్చుగీస్ సంబంధించిన వారు ఉన్నారు. ఒక కెనడా ఉన్నారు. ఆ తర్వాత 10 మంది క్రూ మెంబర్స్ అండ్ 2 పైలట్స్. సో ఇదంతా కూడా ఈ ఘటనలో మరణించారు. నిజంగా ఇటువరకు ఎప్పుడు కూడా ఒక జనరేషన్స్ కుప్పకూలిపోయాయి ఈ ఘటన తర్వాత. అయితే ప్రస్తుతానికి 1996లో సౌదీ అరేబియన్ ఎయిర్లైన్స్ అండ్ కజకిస్తాన్ ఎయిర్లైన్స్ సంబంధించిన 2 విమానాలు ఒకదాన్నొకటి ఢీకొన్నాయి. అయితే ఆ ఘటనలో సుమారుగా 350 మంది మరణిస్తే ఆ తర్వాత అతిపెద్ద విమాన ప్రమాదం
భారతదేశంలో అతిపెద్ద విమాన ప్రమాదం 1996 తర్వాత జరిగిన ఒక ఘటన 2025 జూన్ 6న ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీంట్లో ఒక మాజీ ముఖ్యమంత్రి కూడా మరణించారు. ఇంట్రెస్టింగ్గా మాజీ ముఖ్యమంత్రి విషయంలో ఒక చర్చ ఏం జరుగుతోంది అని అంటే ఆయన లక్కీ నెంబర్ 1206 అంట. సో ఆయన కార్ నెంబర్లు కూడా దాదాపుగా ఈ రకంగానే ఉంటాయి. సో 0606 అనే తన లక్కీ నెంబర్గా ఉందట. ప్రస్తుతం ఆయన మరణించిన తేదీ కూడా 12th of June. సో ఈ నేపథ్యంలో ఈ మరణం పైన కూడా ప్రస్తుతానికి అనేక రకాల చర్చలు అనేక రకాలుగా అంటే ఒక రకంగా కండోలెన్సెస్ తెలిపేవారంతా కూడా ఒకసారి ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు. సో అయితే దీని వెనుక ఉగ్ర కుట్ర ఉందనేది ఇక్కడ సారా ఆడమ్స్ సంబంధించిన ట్వీట్ ద్వారా అర్థమవుతోంది. చూడండి, ఈ విజువల్స్ మీకు కనబడుతున్నంత కూడా ఒకసారి మళ్ళీ పేషెంట్ ప్లీజ్ సార్, ఇన్సైడ్ విజువల్స్, ఇన్సైడ్ ఫ్లైట్ విజువల్స్ మీరు ఒకసారి చూపించండి. సో లోపల అక్కడ ఎస్ ఇవి ఆ ఫ్లైట్ లోపల విజువల్స్. ఎప్పుడైతే ఫ్లైట్ టేక్ ఆఫ్కి సిద్ధంగా ఉందో ఎస్ నో ఆ సమయానికి బహుశా ఈ విజువల్స్ అని ఉంటాయి. సో నిన్న సాంకేతిక లోపం కూడా తలెత్తినట్టు తెలుస్తోంది ఈ ఫ్లైట్లో. ఆ తర్వాత ఒక ప్రయాణికుడు కూడా ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు ఒకసారి అక్కడ ఆ దృశ్యాలకు సంబంధించి నిన్న సాంకేతిక లోపం తర్వాత కాసేపు పాటుగా ఆ ఫ్లైట్ నిలిపివేశారు. ఆ తర్వాత సరైందని చెప్పి అనుకున్నారు. తర్వాత ఒక ప్రయాణికుడు కూడా ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత పెద్ద ఎత్తున ఆ ప్రమాదం జరిగింది. ఆ తర్వాత ప్రమాదం ఎలా జరిగిందనేది మీకు ఫస్ట్ బాక్స్లో కనబడుతోంది. ఆ తర్వాత ఆ కూలినటువంటి తర్వాత దృశ్యాలు మీరు సెకండ్ బాక్స్లో చూడవచ్చు. ఆ తర్వాత సహాయక చర్యలకు సంబంధించి సో 200 ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ విమానం కూలుతున్న దృశ్యాలు ఈ ఫస్ట్ బాక్స్ మీరు గమనించండి. దీంట్లో విమానం కుప్ప కూలుతున్నటువంటి ఆ దృశ్యాలు ఉన్నాయి. సో ఎలా టేక్ ఆఫ్ అయింది, 625 మీటర్ల ఎత్తు వరకు ఫీట్స్ వరకు లేచినటువంటి ఆ టేక్ ఆఫ్ అయిన విమానం ఒక్కసారిగా బీజేఎంసీ సో బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ బిల్డింగ్ వరకు రాగానే కుప్ప కూలిపోయింది. గ్రౌండ్ విజువల్స్, ఇది కింద విజువల్స్. ఎప్పుడైతే కుప్ప కూలిపోయిందో ఆ లోపల విజువల్స్ అన్ని కూడా ఒక్కసారిగా ప్రయాణికులు మొత్తం భయాందోళన చెందారు. అక్కడ రోడ్డు పైన వారందరూ కూడా అక్కడ నుంచి పరుగులు పెట్టారు. ఈ ఘటనలో ఏకంగా 220 మంది. ఒక్కసారి విజువల్స్ హోల్డ్ చేయండి పీసీఆర్ ఇఫ్ పాసిబుల్. సో విజువల్స్ చూడండి, ఇవన్నీ కూడా ఏరోప్లేన్కి సంబంధించి. ఎస్ ప్లీజ్ ప్లే. సో ఇవన్నీ కూడా ఇక్కడ ఈ దృశ్యాలు చూడండి, ఇవన్నీ కూడా ఏరోప్లేన్ సంబంధించి విడిభాగాలు తునాతునకలైపోయింది, పూర్తిగా ఈ అగ్నిలో ఆహుతైపోయాయి. ఈ విజువల్స్ గమనించండి మీరు. విమానానికి సంబంధించి ఆ భాగాలు మొత్తం కూడా విరిగిపోయి తునాతునకలైపోయాయి. ఎంతటి ప్రమాదం అంటే అక్కడ పడిపడగానే ఒకసారిగా మిసైల్ని యుద్ధం సమయంలో రష్యా ఉక్రెయిన్ యుద్ధం లేకుంటే భారత్ పాకిస్తాన్ యుద్ధంలో ఏ రకంగా అయితే ఒక మిసైల్ని ప్రయోగించిన తర్వాత ఒక్కసారిగా బగ్గుమని మంటలు ఎగిసిపడ్డ అటువంటి ఒక దృశ్యాలు ఇక్కడ కనిపించాయంటే అర్థం చేసుకోండి. సో 12 ఫైర్ ఇంజన్లు 24 అంబులెన్స్ అక్కడ చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. రాత్రి 11 గంటల వరకు కూడా సహాయక చర్యలు కొనసాగాయి. ఆ తర్వాత అక్కడ 3వ విజయం గమనించండి, సహాయక చర్యలకు సంబంధించి హాస్పిటల్లోని లోపల దృశ్యాలు లోపల ఎట్లా ఉంది సిచ్యువేషన్ అనేది. సో ఈ తరహాలో అక్కడ జరుగుతోంది. ఇంకా రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. సో ప్రెసెంట్ ఇక్కడ ఒక అనుమానం ఏంటి అని అంటే కనుక సిఐఏ ఏజెంట్ సారా ఆడమ్స్ చేసినటువంటి ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. సో తను చెప్పారు, ద ఇండియా బీయింగ్ ప్లానింగ్ ఇండియా పైన దాడి జరిగే అవకాశం, ఇండియా అటాక్ బీయింగ్ ప్లాన్డ్ ఇన్ సౌత్ ఏక్యూ క్యాంప్ అంటూ ట్వీట్ చేశారు ఆవిడ. ఎస్ మరిన్ని అప్డేట్స్ తో సచిన్ సిద్ధంగా ఉన్నారు. సచిన్, సో ఈ ట్వీట్ కి ఈ ప్రమాదానికి ఎలా లింకప్ చేయాలి? ప్రెసెంట్ ఈ ట్వీట్ తర్వాత కొంత కుట్ర జరిగిందనే అనుమానాలకి మరింతగా బలం చేకూరుస్తున్నాయి. అప్డేట్స్ ఏంటి? మనోజ్, ప్రస్తుతానికి మాత్రమే లేకపోతే క్లారిటీ కోసం అమెరికా బృందం కూడా రంగంలోకి దిగింది. అమెరికా నుంచి ఒక ప్రత్యేక బృందం నిన్ననే అయింది. మరి ముఖ్యంగా అక్కడ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్, సివిల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు కూడా రంగంలోకి దిగారు. వాళ్ళతో పాటు ఇంకొక ప్రత్యేక బృందం కూడా రంగంలోకి దిగింది. వీళ్ళందరూ ఇప్పుడు చేరుకుంటున్నారు. ఎందుకంటే కుట్రకోణం ఏమైనా ఉందా సంబంధం అంటే స్పెక్యులేట్ చేసే కన్నా ముందు అనుమానాలు ఏంటి, అసలు ఏం జరిగింది, టెక్నికల్ గా ఏం జరిగింది, దాంతోపాటు ఇంకా ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే అనుమానాలు అయితే బలం పుంజుకుంటున్నాయి. ఒక ఏజెన్సీ, అమెరికాకు సంబంధించిన ఏజెన్సీ కూడా రంగంలోకి దిగింది. దానికి సంబంధించి అంటే ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అంటూ ఉంటాం, వాళ్ళు రంగంలోకి దిగింది. వాళ్ళు కూడా రంగంలోకి దిగిన పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళతో పాటు నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ ఎన్టీఎస్బి అనేది కూడా రంగంలోకి దిగింది. ఎన్టీఎస్బికి సంబంధించిన ఒక టీం, వీళ్ళు యూఎస్కి సంబంధించి ఇన్వెస్టిగేటర్స్ వీళ్ళు యాక్సిడెంట్లకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు. వీళ్ళు ప్రస్తుతం అహ్మదాబాద్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసేందుకు, ఎంక్వైరీ చేసేందుకు వీళ్ళు ప్రస్తుతం రంగంలోకి దిగబోతున్నారు. ఇంటర్నేషనల్ వీళ్ళు ఆ ప్రోటోకాల్స్ ని ఫాలో అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుంటారు, ఇన్వెస్టిగేషన్ చేస్తారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వీళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఎన్టీఎస్బికి సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో
వీళ్ళు కూడా ట్వీట్ చేశారు నిన్న. వాళ్ళు ఏమంటున్నారంటే ఒక టీమ్ యుఎస్ కి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ టీమ్ అంటే సచిన్ ఈ ప్రమాదానికి సంబంధించి కొంచెం అంచనా వేయాలంటే ఎగ్జాక్ట్ గా ఉగ్రకుట్ర ఉందా అనే అనుమానాల వరకు నెటిజన్స్ వ్యక్తపరుస్తున్నారు. ఓకే, కానీ బ్లాక్ బాక్స్ కనుక దొరికితే అసలు ఏం జరిగింది, ఇంజన్ లో ఎటువంటి లోపం తలెత్తింది? అంతకంటే ముందే ఒక ప్రయాణికుడు దీంట్లో సాంకేతిక సమస్య ఉందన్నట్టుగా గుర్తించడంతో కాసేపాటుగా నిలిపివేశారు, దాన్ని సరిచేసే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత మళ్ళీ టేక్ ఆఫ్ కి సిద్ధమైంది, టేక్ ఆఫ్ తీసుకుంది. అంటే ఆల్రెడీ ఒకసారి వాళ్ళకి ప్రమాదాన్ని తాలూకు అంచనా వేయగలిగారు, తర్వాత అక్కడ దాన్ని సరిచేసాం అనుకున్నారు, బయలుదేరిపోయింది. ఓకే, కానీ కొంతమంది